40 years of campus, hobby clubs, student mentoring, eco-friendly campus. KL, deemed to be university. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో సంపద సృష్టించి ప్రభుత్వ అధినేతగా సంపదను సృష్టించి ఆ సంపదను ప్రజల కోసం, ప్రజల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టిన చరిత్ర తెలుగుదేశం పార్టీ. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందంటే అప్పుల ఊబిలో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముంచాడో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఈరోజు అప్పుల కుప్పలుగా ఆంధ్రప్రదేశ్ ఈరోజు అప్పుల భారంతో ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి పైన లక్షలాది రూపాయలు అప్పు చేసిన చరిత్ర ఒక జగన్మోహన్ రెడ్డి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క రాష్ట్రంలో నేను యువతకు ఉద్యోగాలు ఇస్తాను, జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి ఏ విధంగా యువతను మోసం చేశాడో స్పష్టంగా కూడా 5 సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వకుండా ఏ విధంగా మభ్యపెట్టాడో మనం చూసాం. అది రైతులకు సంబంధించి క్రాప్ హాలిడే ప్రకటించి రైతు కుటుంబాలన్నీ కూడా నట్టేట ముంచిన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ మాటల్లో అంటాడు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని. ఎంతమంది బీసీల సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడో బహిరంగపరచమని చెప్తా ఉన్నాం. ఈరోజు 50% ఈ యొక్క అణగారిన వర్గాలకి ఈ రాష్ట్రంలో జరిగిన వర్కులు అన్నిట్లో కూడా వాళ్ళందరినీ భాగస్వామ్యం కల్పిస్తాను, వాళ్ళకి రిజర్వేషన్ ప్రకటిస్తానని చెప్పడం జరిగింది. ఎంతమంది అణగారిన వర్గాలకి నువ్వు టెండర్లు ఇచ్చావు, ఎంతమంది వర్క్ చేశారో వైట్ పేపర్ ప్రకటించమని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు వెనుకబడిన వర్గాలకు సంబంధించిన సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దు చేశావు. ఏదైతే పేద వర్గాలకు సంబంధించిన బిడ్డలు విదేశీ చదువులకి పంపించి వాళ్ళని ఆదుకున్న చరిత్ర చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కానీ నీవు ఆ విదేశీ చదువులంతా కూడా అర్ధాంతరంగా ఆపేసి వాళ్ళ యొక్క చదువుల్ని నిర్వీర్యం చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి నీది కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు సంబంధించి ఒకసారి చూస్తే వెనుకబడిన సంబంధించిన నాయకులు, ప్రతిపక్ష నాయకులపైన ఎన్ని అక్రమ కేసులు పెట్టావో, ఎంతమంది జైలుకు పంపించావో సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాం. మాటలు మాట్లాడడం కాదు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని. నీ యొక్క ఎమ్మెల్సీ ఒక ఎస్సీకి సంబంధించిన వ్యక్తిని హత్య చేసి డోర్ డెలివరీ ఇస్తే ఇంతవరకు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఆ నియోజకవర్గంలో నువ్వు ఎవరైతే అభ్యర్థిగా తరిమి కొడతా ఉన్నారు దళితులు, బీసీలు అందరూ కూడా. ఈ పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ఈ రాష్ట్రంలో. నీ బస్సు యాత్ర ఏ విధంగా జరుగుతూ ఉందో ఒక్కసారి మీడియా మూలకంగా కానీ, సోషల్ మీడియా కానీ చూస్తే వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలపైన అక్రమ కేసులు పెట్టి ఈరోజు అందరినీ బైండ్ ఓవర్ చేసుకునేదానికి ఈరోజు నాతో సహా నా పైన కూడా ఒక తుడా చైర్మన్గా పనిచేశాం, ఒక అగ్రికల్చర్ మార్కెట్ కమిటీగా పనిచేశాను. 1982 నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతా ఉన్నా. ఈరోజు తిరుపతి పార్లమెంటు అధ్యక్షునిగా ఉంటే నాపైనే అక్రమంగా కేసులు పెట్టి 2 కేసులు బైండ్ ఓవర్ కేసులు పెట్టి ఈరోజు పోలీస్ స్టేషన్కి రమ్మని పిలుస్తూ ఉన్నారంటే ఒక్కటి గుర్తుంచుకో జగన్మోహన్ రెడ్డి, ఎన్ని బైండ్ ఓవర్ కేసులు మా పార్టీ నేతలపైన పెట్టినా రేపు ఎన్నికలో చిత్తుగా నిన్ను ఓడించేదానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు స్పష్టం చేయమని చెప్తా ఉన్నాం పోలీస్ డిపార్ట్మెంట్నే. వైసీపీ నేతలపైన ఎన్ని కేసులు పెట్టారో, ఎంతమంది బైండ్ ఓవర్ కింద తీసుకున్నారో సమాధానం చెప్పి ఎన్నికల కమిషన్కి. ఈ మారిగా తెలుగుదేశం పార్టీని, బీజేపీని, జనసేనని అక్రమ కేసులు పెట్టి బైండ్ ఓవర్ పేరుతో బెదిరింపులకు దిగుతున్న పోలీస్ అధికారులపైన వెంటనే కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని బహిరంగ విజ్ఞప్తి చేస్తాను. నేను ఎప్పుడు 42 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ రోజు కూడా బైండ్ ఓవర్ కేసు అనేదే లేదు నా పైన. నేనేం రౌడీని కాదు, గూండాని కాదు, హంతకుని కాదు. ఏ విధంగా చట్టంలో ఉన్న లొసుగుల్ని ఆధారంగా చేసుకొని నాలాంటి వ్యక్తులపైన ఇలాంటి కేసులు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి సామాన్య కార్యకర్తలపైన లక్షలాది కేసులు ఈ రాష్ట్రంలో పెట్టి చోద్యం చూస్తా ఉన్నావు నువ్వు.
ఎవరిపైనైతే కేసులు పెట్టావో, ఏ వర్గాలను అణచివేయాలని చూసావో ఆ వర్గాల ఉప్పెనలో నువ్వు కొట్టుకుపోతావని కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు తిరుపతిలో ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు శ్రీవారి పాదాల చెంత మీకు ఎన్నికల విధులు నిర్వహించే బాధ్యతలు వచ్చినప్పుడు ఉద్యోగ ధర్మంగా మీరు మీ యొక్క బాధ్యతలను సక్రమంగా నీతి నిజాయితీగా ఏదైతే చట్టానికి లోబడి పనిచేయమని ఈ సందర్భంగా కోరుతాను. మొన్న కలెక్టర్ ఏ విధంగా లక్ష్మీ షా నెల కాకనే ఏ విధంగా బలయ్యారు చూసాం ట్రాన్స్ఫర్. దయచేసి ఎన్నికలు సక్రమంగా జరిగేదానికి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా ఎవరైతే కలెక్టరేట్ కానీ స్థానికంగా ఉన్న నియోజకవర్గాల ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులందరినీ కూడా కోరుతా ఉన్నాం, సక్రమంగా ఎన్నికలు నిర్వహించడానికి సహకరించండి. జగన్మోహన్ రెడ్డి టైం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఒక్క సీట్లో కూడా గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి మీ యొక్క ఉద్యోగ ధర్మాన్ని మీరు నిర్వర్తించమని ఈ సందర్భంగా కూడా కోరుకుంటూ, ఏదైతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు జరుగుతున్న ఎన్నికల యొక్క నియమ నిబంధనల్ని ఏ విధంగా ఉల్లంఘిస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటిపైన కూడా అనేక విధాలుగా కూడా మొన్న గోడౌన్లో కోట్లాది రూపాయలు, రేణుగుంట గోడౌన్లో కోట్లాది రూపాయలకు సంబంధించిన వాళ్ళ మెటీరియల్ అంటామా లేకపోతే ఏదైతే ఓటర్ని ప్రలోభపెట్టే వస్తువులన్నీ కూడా కోట్లాది రూపాయలకి గోడౌన్లో డంప్ చేస్తే దానిపైన ఇంతవరకు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి అధికారి ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నూతనంగా ఎవరైతే కలెక్టర్ వచ్చారో చెప్పండి, ఎవరి పేరుతో ఉంది, ఎవరి పేరు పైన కేసు బుక్ చేసినారు, ఎంతమందికి ఎన్ని కోట్ల రూపాయలకు బిల్లుంటే విడుదల చేశారు, దానికి సంబంధించి ఎన్ని వస్తువులు ఓటర్లను ప్రలోభ పెట్టేదానికి వాచీలు కానీ మైక్ సెట్లు కానీ లేకపోతే చీరలు కానీ లేకపోతే ఇలా విసనకర్రలు కానీ ఈ మాదిరిగా మహిళలకు పంపిణీ చేసే అనేక వస్తు రూపంగా పంపిణీ చేసి ఆకట్టుకోవాలని తద్వారా ఓట్లు గెలవాలని చూస్తున్న ఆ కేసులకు సంబంధించిన వివరాలు బహిరంగంగా కూడా ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తిరుపతి అభివృద్ధి జరిగిందంటే ఒక ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారు పరిపాలన, భారతీయ జనతా పార్టీ దీంట్లో ఆ రోజు స్మార్ట్ సిటీ నిధులతో భారీ ఎత్తున డెవలప్ చేశాం. స్మార్ట్ సిటీ నిధుల్లో కూడా తిరుపతిలో జరిగిన అనేక పనుల్లో అక్రమాలు జరిగాయి. స్మార్ట్ సిటీ నిధులు ఎక్కడైతే వినియోగించారో ఆ యొక్క దీంట్లో కూడా అవినీతి అక్రమాలకు చోటు చేసుకొని ఉన్నాయి. స్పీడ్ పెట్టి బయటకు వస్తే మహిళల మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. దాదాపు తెలుగుదేశం నాయకులందరి మీద చంద్రబాబు నాయుడు గారు పొంగునూరు పర్యటనప్పుడు దాదాపు 1000 మంది మీద కేసులు పెట్టారు. చంద్రబాబు నాయుడు పైనే పెట్టారు కదా. అసలు ఈ కేసులన్నీ ఫ్యాబ్రికేటెడ్ కేసులు, బూటకపు కేసులు. ఆ బూటపు కేసులు పెట్టి వాటి మీద బైండ్ ఓవర్లు చేయడం కరెక్ట్ కాదు. ప్రెస్ క్లబ్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు ఏంటి? పెట్టిన వాళ్ళకు అసలు చీవాట్లు పెట్టి పంపించారు జడ్జి గారు రాత్రి. అందరూ ఉన్నాం కదా, చెప్పలా. అలాంటి కేసులు, ఫ్యాబ్రికేటెడ్ కేసులు పెట్టి ఈరోజు బైండ్ ఓవర్ చేయాలంటే ఆలోచించాలి ఎస్పీ గారు కూడా. ఖచ్చితంగా ఏమి ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని మేము కలవకుండా పోయే ప్రసక్తే లేదు. అనవసరమైన కేసు డెఫినెట్గా మేము విల్ వోంట్ మీట్ దెమ్ అండ్ విల్ సీ దట్ ఆ బైండ్ ఓవర్ కేసులు లేకుండా ఖచ్చితంగా ఫ్యాబ్రికేటెడ్ కేసు మీద అండ్ పొలిటికల్ కేసెస్ మీద బైండ్ ఓవర్ కేసులు ఎలా వస్తాయి? ఏం అటెంప్ట్ మర్డర్లు ఏమైనా చేశారా? వీళ్ళు పెట్టినవన్నీ కేసులు చూడండి. అటెంప్ట్ మర్డర్, ఎస్సీ ఎస్టీ కేసులు లాంటివి పెట్టారు, ఫ్యాబ్రికేటెడ్ కేసులు. ఖచ్చితంగా చెప్తున్నాం, వీటి మీద పోరాటం చేస్తాం. రెండోది, చాలా క్లియర్గా ఉద్యోగస్తులు తెలుసుకోవాల్సిన పరిస్థితి, ఈరోజు తప్పుడు వాళ్ళ వెనకలుంటే ఎక్కడికైనా ఎవరికైనా శిక్ష పడుతున్న దానికి ఈ తప్పుడు ఈ యొక్క ఓటర్ల లిస్టు నమోదు చేశారు. ఇప్పుడు ఎవరు పోయారు, ఎవరు వెళ్ళారు, సస్పెండ్ అయింది ఎవరు? ఒక ఐఏఎస్ అధికారి. అసలు మేము వదులుతామనుకుంటారు దాన్ని. ఐఏఎస్ అధికారి ఏం కంటెస్ట్ చేయడు. ఐఏఎస్ అధికారికి దొంగ ఓట్లు అవసరం లేదు. మరి ఐఏఎస్ అధికారి వెనక ఉన్న వ్యక్తులు ఎవరు? పొలిటికలీ ఇట్ ఈస్ పొలిటికల్ అంబిషన్తో పెట్టిన ఇవి వదులుతామా? ఖచ్చితంగా వదలం. ఈ ఐఏఎస్ అధికారి సస్పెండ్ అయిన వాళ్ళ వెనకల ఉన్న ఆ మోటోని తీసుకొచ్చిన వాళ్ళ మీద
ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్కి ఆల్రెడీ రిపోర్ట్ చేయడం జరిగింది. అది కూడా డెఫినెట్గా రాబో రోజుల్లో. ఇప్పుడే చెప్తున్నారు ఆ మర్డర్ వివేకానంద రెడ్డికి మర్డర్ కేసులో ఉన్న వాళ్ళకి ఎంపీ సీట్ ఇచ్చారే, వాళ్ళని బైండ్ ఓవర్ చేసుకోమని చెప్పండి. వాళ్ళ బైండ్ ఓవర్ వాళ్ళ చెల్లెలు కరెక్ట్గా వివేకానంద గారి కూతురే చెప్తా ఉన్నారు, మా తండ్రి గారిని చంపిన కేసులో ఉన్న వాళ్ళకి ఎంపీ సీట్ ఇచ్చారు, వాళ్ళని బైండ్ ఓవర్ చేయమని చెప్పండి. ఈ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ని ఏమీ చెరగని నరసింహ యాదవ్ గారి మీద ఎలా బైండ్ ఓవర్ కేసు పెడతారు? ఏమన్నా మర్డర్ కేసు ఏమైనా ప్రజలు మాట్లాడతారు, రేపు పొద్దున మేము కదా మాట్లాడేది ఈ బైండ్ ఓవర్ కేసుల గురించి. కాబట్టి మేము పోలీస్ వ్యవస్థకు గౌరవం ఉంది కాబట్టి రాజ్యాంగబద్ధంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రాబోయే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం స్టేట్లో సెంట్రల్లో ఎవరైనా ఫ్యాబ్రికేటెడ్ కేసెస్లో ఇలా బైండ్ ఓవర్ కేసులు అనవసరంగా పెడితే ఖచ్చితంగా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏ అధికారిని కూడా వాళ్ళు వదిలిపోయే ప్రసక్తి లేదు. ఈ రోజున్న వైసీపీ ప్రభుత్వంలోకి వస్తుందని కళలు కనొద్దండి, అది ఎండమావిలో నీరు తాగినట్టే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.